మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. మేము కూడా 100 రోజుల సమయం ఇస్తామని, 100 రోజుల తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. అప్పుడే కరెంట్ కట్టింగ్లు ప్రారంభం చేశారని, ఇంతకు ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి పవర్ కట్టింగ్లు ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రజలను ప్రశ్నించారు. మల్కాజ్గిరిలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు బెదిరింపులు వస్తున్నాయని, వాటిని తాము మూకుముడిగా ఎదుర్కొని పార్టీ నాయకులకు అండగా నిలబడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆడబిడ్డలు ఒకరికొకరు చుట్టుపక్కల కొట్టుకుంటారు, అక్కడక్కడ చెప్పులతో కొట్టుకున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఏంటో చూడలేదు. ఒక దిక్కేమో ఆడబిడ్డలు గుద్దుకునే పరిస్థితి వచ్చింది, ఇంకో దిక్కు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు వాళ్ళు నిలబడి వాళ్ళు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. బయటనేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రెక్కాడితే కానీ రెక్కాడడం వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. మార్పు వదిలేసినా మా కొబ్బరి మూసుకున్నాడు అని చెప్పి ఆయన వాళ్ళు తిరుగుతా ఉన్నారు. నేను నిన్న కుత్బులాపూర్ నియోజకవర్గానికి పోయినా. షాపూర్ లో ఒక మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ లో పోయినా. ఒక పెద్ద మనిషి కలిసి నాకు సులోచనమ్మ అని ఆమె ఒకటే చెప్పింది, కొడుక మేమైతే హైదరాబాద్ లో మంచిగా ఆలోచన చేసి ఓట్లేసినాం, ఊర్లలోనే మూసపోయినరు, తినే పల్లెల్లా ఆయనతో మనం వస్తున్నారని చెప్పి ఆ పెద్దమ్మ చెప్తుంటే ఇవాళ నాకు ఊర్లలో అడుగుతున్న మాటలు కూడా నిజమే అనిపిస్తా ఉన్నది. పెద్ద మాటలు చెప్పిండ్రు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే మేము 4,000 ఇస్తాం, ఆడబిడ్డలందరికీ నెలకు ప్రతి ఒక్క మహిళకు 2,500 ఇస్తాం అని చెప్పి నోటికి వచ్చిన మాటలు చెప్పి మన సెక్రటేరియట్ పోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు. ఎంత సిగ్గుచేటు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అంటే అక్కడ పోయి మేమేదో ఇక్కడ లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయంటూ. కానీ ఆయన ఇదివరకు ఏం చేస్తున్నాం నాకైతే తెలియదు. లంక బిందెల కోసం ఎవరు దిగుతారు గడ్డపార పట్టుకొని తటపార పట్టుకొని నెత్తి మీద తువాలు పట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. లంక బిందెల కోసం ఎక్కడ తిరుగుతారు? పాడుపడ్డ కోటలల్లా, పాడుపడ్డ దేవాలయాలల్లా, పాడుపడ్డ గడిలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ఇది మనం తెచ్చిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి, మంచిగా చూసుకోవాలి, తొందర పడకండి మనకండి చెప్పిన కేసీఆర్ గారు. మేము కూడా అట్లే పోయినాక మంచిగా మర్యాదకున్నాం. స్పీకర్ ఎలక్షన్ రమ్మన్నారు, ఏకగ్రీవం చేసేందుకు పోయి సంతకాలు కూడా పెట్టాం. కానీ తెల్లారి గవర్నర్ గారి ప్రసంగం పిలిచింది. గవర్నర్ గారి ప్రసంగం ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ఎలక్షన్ రోజు మాట్లాడిన దానికంటే హీనంగా ఉండేది. అందుకే విధి లేని పరిస్థితుల్లో ఎదురుదాడికి దిగాం. వాళ్ళు ఒక మాట అంటే మేము కూడా సమాధానం చెప్పాం. అసెంబ్లీ చూసిరా మీరంతా? చూసిరా? చూడలేదా? బాగా సమాధానం చెప్పినా ఇంకా చెప్పింది కదా. ఒకటే మాట అనేది మరి కేసీఆర్ గారు తయారు చేసిన 2-3 సైనికులు మాట్లాడితేనే, 2-3 సైనికులు దాడి చేస్తేనే ఆయన పోయి చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి, నేను కృషి చదువుకోలేదు, ఇంకా ఏం చూసుకోలేదు, ఆ చెప్ప ఈ చెప్ప వాయిస్తున్నారు ఇప్పుడే అని చెప్తున్నాడు. మరి కేసీఆర్ గారు అడ్డుపెట్టే అసెంబ్లీలో ఎట్లా ఉంటుంది? నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం, పార్లమెంట్ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్ ఈ సంవత్సరమే ఉన్నాయి, సొసైటీ ఎలక్షన్ ఈ సంవత్సరమే ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఇదే సంవత్సరం ఉన్నాయి. మనందరం కథనోత్సాహంతో, కొత్త ఉత్సాహంతో ఏదో తగ్గిపోయిందనే బాధ అవసరం లేదు. అధికారంలో లేవు, అది కూడా స్వల్ప తేడాతో కోల్పోయినాం. 1.85% తేడాతోనే అధికారాన్ని కోల్పోయినాం. కానీ హైదరాబాద్ లో మాత్రం ఎక్కడ చూసినా కార్పొరేటర్లైనా ఎమ్మెల్యేలైనా అందరూ మన వాళ్ళే ఉన్నారు. రేపు ఎంపీ కూడా మల్కాజ్గిరిలో మన వాళ్ళే గెలవాలా? మొన్న లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసిన మొత్తంగా కింది నుంచి విద్యాక ప్రజాప్రతినిధులు వేల సంఖ్యలో ఉన్నారు. మల్కాజ్గిరిలో మీకు ఎక్కడ ఎవరికి ఏ చిన్న మొక్కుమంట, ఎవరి మీద వేధింపులైనా, ఎవరు బెదిరించినా మొత్తం దండు కట్టుకొని బస్ ఎక్కి ఎవడో బెదిరిస్తుందని, ఎవడో అధికారి ఎగురుతుందని వాళ్ళ ఇష్టాల అనుగుణంగా డ్రామాలు చేస్తున్నట్టు భయపడకండి. ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఇట్లే ఎగురుతారు. కొత్త పిచ్చగారు లెక్క కొద్దిగా ఎక్స్ట్రాలు చేస్తారు. పట్టించుకునే అవసరం లేదు. 3 నెలల తర్వాత 100 రోజులు ఎండిన తర్వాత
ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ నాయకులు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు వీళ్ళు చేతగా మనం మంచి బంగారు పల్లెల్లో పెట్టి అధికారాన్ని వీళ్ళ చేతికి అప్పచెప్పిన ఈ రాష్ట్రాన్ని వీళ్ళకి అప్పచెప్పిన బంగారు దుర్గలాగా తయారు చేసిన రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలోనే నెంబర్ 1 చేసి వీళ్ళ చేతుల్లో పెడితే ఇవాళ శ్వేతపత్రాలని ఇంకోటని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నేను ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుమాన మాట ఉందా? గత 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం సహకరించకపోయినా, ₹1 ఇవ్వకపోయినా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి లేదా, షాదీ ముబారక్ లేదా, కేసీఆర్ కిట్టి నువ్వు తప్పించుకునేందుకు కాకపోతే సిగ్గుమాలిన మాటలు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మేమేదో చేస్తాం. అదే ఇంకా అసెంబ్లీ ఎన్నికలు చెప్పలే, కేంద్రంలో కూడా గెలిస్తేనే చేస్తాం, లేకపోతే ఇవన్నీ డొల్ల మాటలే అనే మాట ఆనాడు చెప్పలేదు. ఈ తప్పించుకునే మాటలను 100 రోజుల వరకు మేము కూడా ఓపికగా ఎక్కడ పెద్దవాళ్ళు చెప్తున్నారు. తొందరపడకండి, కొత్త ప్రభుత్వం అని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. మేము కూడా తొందరపడం, కానీ మేము తొందరపడం కానీ అట్లా చెప్పి మాటలు కూడా పడం. తప్పకుండా అవతలలో ఒక మాట అంటే దానికి దీటుగా సమాధానం చెప్పే సత్తా మనకున్నది. అసెంబ్లీకి పోయేటప్పుడు కేసీఆర్ గారు వచ్చిండ్రు.